చాలామంది హిందువులు క్రిస్టియన్స్ని చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మేము మీ ప్రసాదాలు తింటాము, మీ చర్చికి కావాలంటే వస్తాము, మీతో అలా బిహేవ్ చేస్తాము, ఇలా ఉంటాము, మీరెందుకు మాతో అలా ఉండరు, మీరెందుకు సపరేట్ చేస్తారు, మీరెందుకు డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు అని చాలా ఎక్కువగా వినిపించే క్వశ్చన్ ఇది. దానికి నా సమాధానం, ఇప్పుడు అందరు హిందూ దేవుళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడం యాజ్ ఏ పేరెంట్స్ లాగా రిప్రజెంట్ చేసుకుంటారు. ఇప్పుడు మా మదర్ నాకు అమ్మ, నేను ఎవరిని అమ్మ అని పిలిచినా సేమ్ ఫీలింగ్తో సేమ్ విధిగా ఎవరితో సేమ్ అలాగా బిహేవ్ చేసినా కూడా మా మదర్కి పెద్దగా ఫీలింగ్ ఉండదు. తనతో నేను ఎలా ఉన్నాను అనేది తనకి ఇంపార్టెంట్. కానీ క్రీస్తు తనని తను రిప్రజెంట్ చేసుకోవడం వరుడు కింద రిప్రజెంట్ చేసుకుంటారు. మొత్తం క్రీస్తు సంఘం అంతా కలిపితే వధువు అయితే, క్రీస్తు మాత్రం తనని తను వరుడు కింద రిప్రజెంట్ చేసుకుంటాడు. ఈ పేరెంట్స్ అండ్ ఈ రిలేషన్ ఎలా ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది? ఒక్కసారి పెళ్ళైన తర్వాత పుట్టింటిని వదిలేసేయాలి, ఆ సాంప్రదాయాలను వదిలేసేయాలి, హస్బెండ్కి ఎలా నచ్చితే అలా ఉండాలి కదా. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిస్టియానిటీలో ఉంటాయి. మొత్తం క్రీస్తు సంఘం అంతా వధువు అయితే ఆయన మాత్రం వరుడు కింద రిప్రజెంట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు హిందూ మతంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి ఎన్ని ఆంక్షలు ఏదైతే ఉంటాయో, పెళ్ళైన తర్వాత వైఫ్ అనేది తన హస్బెండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎలా ఫాలో అవ్వాలని ఉంటుందో, క్రిస్టియానిటీలో కూడా సేమ్ బైబిల్ని ఫాలో అవ్వాలని అంతే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఒకసారి జీసస్ని వాళ్ళ దేవుడి కింద ఒప్పుకున్నారు అంటే సోల్ పరంగా, ఆత్మపరంగా ఆయన తనకి హస్బెండ్. సో ఆత్మకి అది రూల్ కాబట్టి, సో ఆ రూల్స్ని వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు.